ప్రభుత్వంలో విలీనం పేరిట వైసీపీ సర్కార్ చేసిన మోసంతో వేలాది మంది ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. పెరగాల్సిన వేతనాలు పెరగకపోగా తగ్గిపోయాయి. సదుపాయాలు రద్దయిపోయాయి. అపరిమిత వైద్యం కాస్త పరిమితమైంది. పోనీ అలవెన్స్లైనా వస్తాయా అంటే అదీ లేదు. ఎన్నో ఏళ్లుగా వస్తోన్న నైట్ అవుట్ సహా పలు అలవెన్స్లను జగన్ సర్కార్ నిర్దాక్షిణ్యంగా తొలగించింది. గతంలో ఉన్న ఎన్నో ప్రయోజనాలకు పాతరేసింది. తమ ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం పునరుద్దరిస్తుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం సహా కార్యాచరణకు దిగడంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వంలో విలీనంతో ప్రయోజనాల సంగతి దేవుడెరుగు. ఉన్నవి కత్తిరించడంతో 4 ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా మథనపడిపోతున్నారు. అత్యవసర సేవల విభాగంలో ఉన్నందున ఒక్కోసారి ఆర్టీసీలోని డ్రైవర్లు, కండక్టర్లు రేయింబవళ్లు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుంది. 8 నుంచి 16 గంటల పాటు అదనంగా విధులు నిర్వహిస్తూ ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తారు. దీనికోసం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా అలవెన్సులు, ప్రోత్సాహకాల్ని ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తున్నారు. కార్పొరేషన్ గా ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ అలవెన్సుల్ని విలీనం పేరు చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది. 2020 జనవరి నుంచి ఆర్టీసీలోని 50,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కార్ వారందరికీ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రయోజనాల్ని తొలగించింది. దూర ప్రాంతాలకు బస్సుల్ని నడిపే డ్రైవర్లు, కండక్టర్లకు నైట్ అవుట్ అలవెన్సుల్ని జగన్ సర్కార్ తొలగించింది. 4 ఏళ్లుగా అలవెన్సులు లేక ప్రయోజనాలు దక్కక ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. తమకు అలవెన్సుల్ని పునరుద్దరించారని ఉద్యోగ సంఘాలు ఎన్నో లేఖలు రాసినా, రోడ్డెక్కి ఆందోళనలు చేసినా గత వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. సంస్థ కోసం రేయింబవళ్లు పనిచేస్తున్న తమకు జగన్ సర్కార్ ఘోరంగా అన్యాయం చేసిందని, కూటమి సర్కార్ న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. నష్టపడం అంటే చెప్తున్నా కదండి. ఒక నైట్ అవుట్కి వచ్చేటప్పటికి ఇంటర్ స్టేట్ అయితే 450 అండి. ఇంటర్ మామూలు స్టేట్లో అయితే కనుక 300 రూపాయలు. ఒక వారానికి వచ్చేటప్పటికి 3 నైట్ అవుట్లు ఉంటాయండి. అంటే 900 చొప్పున 4 వారాలకి 3,600, 4,000 మినిమం. ఇంటర్ స్టేట్ వెళ్ళే వాడికి అయితే దరిదాపు 8,000 అవుద్ది. ఇట్లా సంవత్సరానికి వచ్చేటప్పటికి 90,000 ఈజీగా నష్టపోతున్నారండి. ఇది దరిదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు వచ్చి పొద్దున 8ంటికి వచ్చి సాయంత్రం 5ంటికి వెళ్ళిపోయే పరిస్థితులు కాదు. మధ్యాహ్నం ఎక్కుతారు, అర్ధరాత్రి పూట వేరే ఊళ్ళో పడుకోవాలి, మళ్ళీ ఉదయం అటు నుంచి బయలుదేరి రావాలి. ఇన్ని రకాల పరిస్థితుల్లో జేబులో ఉన్న రూపాయి ఖర్చు చేసుకుని కుటుంబంగా ఆర్థిక పరిస్థితుల్లో బాగా ఇబ్బంది పడుతూ చాలా చెప్పలేమండి. అయ్యో మనం బయట చెప్పడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో బయట అప్పులు చేసి చివరికి ఉద్యోగాలకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. క్యారేజీలో కానించి రన్నింగ్ కానించి ప్రతి ఒక్కరికి నైట్ అవుట్, డే అవుట్ అలవెన్స్లు ఉంటాయండి. వెంటనే దీన్ని పెద్ద మనసు చేసుకుని దీన్ని మాకు రావాల్సిన ప్రతి రూపాయి మాకు దయచేసి ఇప్పించాలి. ఏఎస్ఎల్ కానించి ఎన్కేష్మెంట్ కానించి ప్రతిదీ కూడా మేము చాలా రకంగా ఆర్థికంగా ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. మాకు రావాల్సిన ప్రతిదీ కూడా ఇవాళ రావాల్సింది ఎప్పటికో వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. కానీ ఇది పెద్దవాళ్ళు వాళ్ళ మనసుకి పెద్ద మనసు చేసుకుని ఆలోచించి మాకు కావాల్సిన ప్రతి రూపాయి ఇప్పించగలరని చెప్పేసి వారికి విన్నవించుకుంటున్నాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు సహా యువగళం పాదయాత్రలో లోకేష్ సైతం హామీ ఇవ్వడంతో అలవెన్సుల కోసం ఆర్టీసీ ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన పలు ఉద్యోగ సంఘాల నేతలు వైసీపీ ప్రభుత్వం తమ పట్ల చేసిన ద్రోహాన్ని వివరించడం సహా ఆర్టీసీ ఉద్యోగులు కోల్పోయిన ప్రయోజనాల్ని ఇవ్వాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. నైట్ అవుట్ అలవెన్సుల జారీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఆ తర్వాత వేగంగా కదిలిన దస్త్రం అన్ని విభాగాల ఆమోదం పొంది ఆర్థిక శాఖకు చేరుకుంది. ఆర్థిక శాఖ దస్త్రాన్ని ఆమోదిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు నెల నెల అలవెన్సులు జారీ ప్రారంభమవుతుంది. కలవాల్సిన నైట్ అవుట్లు, ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, లేదా ఏదైతే సిక్కు చేస్తే రావాల్సిన కమిటేషన్ లీవ్లు, లేదా ఏదైతే ట్రెజరీ ద్వారా మాకు పే చేస్తారో ఏరియస్ ఏదన్నా ఉంటే సార్ దయచేసి కార్మికుడిని చూసి ఆర్టీసీ కార్మికుని దృష్టిలో పెట్టుకుని మా యొక్క భయభ్రాంతులు గురవుతా మేము రోజు ఉద్యోగం చేస్తూ ఉన్నాం. కండిషన్ లేని బండ్లు తిప్పుతూ ఉన్నాం. మరి ఈ కిలోమీటర్లు టైములు లేకుండా వితౌట్ టైమింగ్స్ ఎంత లేట్ అయినా కానీ ట్రిప్ క్యాన్సిల్ కావాలి తిరిగే పరిస్థితి. మా డ్యూటీల్ని, మమ్మల్ని, మా ఇబ్బందుల్ని, మా కష్టాలను కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని రావాల్సిన పైసా ఏదన్నా ఉంటే సకాలంలో స్పందించి సానుకూలంగా ట్రెజరీ వారు ఇప్పిస్తారని తమ ద్వారా నేను వారిని మరి ఒక్కసారి చేతులెక్కి వేడుకుంటా ఉన్నాను. అనేది విలీనం అయిన కాడి నుంచి రావట్లేదు సార్. మధ్యలో ఒక 3-4 నెలలు ఇచ్చారు నైట్ అవుట్ అలవెన్స్ అనేది. ఇప్పటివరకు నైట్ అవుట్ అలవెన్స్ అనేది లేదు. విలీనం 2001-2020లో విలీనం అవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మాకు నైట్ అవుట్ అలవెన్స్ అనేది కలపడం లేదు. మీరు గవర్నమెంట్లో మెర్జ్ అయ్యారు కాబట్టి మేము ఇవ్వమంటారు. మేము న్యాయం చేయమంటున్నాం సార్. ఏమంటే మళ్ళీ యథావిధిగా మాకు ఏవైతే పాత అలవెన్స్లు, పాత శాలరీ బేస్డ్ ఉన్నాయో ఆ విధంగానే కలపమంటున్నాం. శాలరీ మేము కొత్త కోరికలు ఏం లేవు, కొత్తగా మనం అడగట్లేదు వాళ్ళని. కొత్తగా ఏమన్నా అలవెన్స్లు కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వమంటున్నాం. ఉన్న వాటినే శాలరీ బేస్డ్గా ఇవ్వమంటున్నాం.
ఆర్టీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వం వేతన సవరణ బకాయిల్ని పెండింగ్ లో పెట్టింది. పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ సహా పెండింగ్ లో ఉన్న అలవెన్సులన్నింటినీ మంజూరు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.